అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ నువ్వే నా శ్వాస. ఆఫీస్ నుండి అప్పుడే ఇంటికి వచ్చిన ధీర్‌కి ఎదురుగా వస్తోంది సీత. ఆమె అలా ఎదురు రావడంతో సంతోషంగా ఆమెను చూస్తూ దగ్గరికెళ్తుండగా స్లిప్ అయి కింద పడుతుంటే ఒక్క అంగలో ఆమెను చేరి పడుతున్న సీతని రెండు చేతుల్లో పడకుండా పట్టుకున్నాడు. అతను ఆ క్షణానికి రాకపోయుంటే ఆమె పరిస్థితి ఎలా ఉండేదో ఊహిస్తేనే చెమటలు పట్టేసిన అతనికి భయంతో కళ్ళు గట్టిగా మూసేసింది సీత. "ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావ్?" అంటూ అరిచాడు. అతని అరుపులకి తేరుకొని కళ్ళు తెరిచి అతి దగ్గరలో ఉన్న భర్తని చూడగానే భయంతో గట్టిగా హత్తుకుంది. "రూమ్‌లో బోర్ కొడుతోందని ఇప్పుడే వాక్ చేద్దామని బయటకొచ్చాను" అని భయంగా చెప్పింది. ఆమె మాటలకి అసహనంగా చూస్తూ ఆమెను ఎత్తుకొని లోపలికి తీసుకెళ్లాడు. కోపంగా ఉన్న భర్త ఫేస్‌ని చూడాలంటే భయం వేసింది సీతకి. "ప్లీజ్ అండి" అని అతని చేతిని పట్టుకోబోతే దూరం జరిగాడు. బాధగా చూసింది. "ఏమైంది?" అంటూ రూమ్‌కి వచ్చారు అందరూ. వాళ్ళని ఓ చూపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ధీర్. "ఏమైందమ్మా? వాడెందుకు అంత కోపంగా ఉన్నాడు?" అని అడుగుతుంటే జరిగింది చెప్పింది సీత. "అంత ఘోరం జరిగిపోయేదా?" అని ఆమె చుట్టూ చేరారు సావిత్రి, పారు ఆంటీ. సీతకి నెలలు నిండాయని, ఎప్పుడు డెలివరీ అయ్యేది తెలియదని అక్కడే ఉండిపోయింది పార్వతి. ఇక సీతకి ధైర్యం చెప్పి పాలు తాగించింది. అయినా కానీ టెన్షన్‌తో ఆమె గుండె వేగంతో పాటు స్టమక్‌లో కూడా ఒకలాంటి పెయిన్ సన్నగా మొదలవుతుంటే చెబితే టెన్షన్ పడతారని తగ్గుతుందేమో అనుకొని చెప్పకుండా దాచింది సీత. ఆమె కాస్త కుదురుకుంది కదా అని బెడ్ మీద పడుకోబెట్టి "రెస్ట్ తీసుకో సీత" అని చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడే లోపలికి వచ్చాడు ధీర్. తల తిప్పి భర్తని చూసి "సారీ అండి" అనింది. "ఏంటి సారీ? నేను రావడం ఒక్క క్షణం లేట్ అయితే నీ పరిస్థితి ఎలా ఉండేది? తలుచుకుంటేనే చెమటలు పట్టేస్తున్నాయి" అంటుంటే "నేను కావాలని చేయలేదుగా" అనింది మూతి ముద్దుగా పెట్టి. "సర్లే, చాలా టెన్షన్ పడినట్లున్నావు. రెస్ట్ తీసుకో" అంటుంటే ధీర్ చేతిని పట్టుకొని దగ్గరికి లాక్కుంది. ఆమె పక్కన కూర్చొని తల నిమురుతూ అతని ఒడిలో పడుకోబెట్టుకున్నాడు. అతనికి తెలుస్తోంది ఆమె గుండె మామూలుగా కొట్టుకోవట్లేదు. ఆమె వీపు మీద చెయ్యి వేసి చిన్నగా నిమురుతూ "ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఏం కాలేదు కదా" అంటూ ధైర్యం చెప్పాడు. నవ్వుతూ అతని షర్టుని ఆమె పిడికిట్లో బంధించి అతని ఛాతీపై ముద్దు పెట్టింది. ఆమెను నవ్వుతూ చూస్తూ అలాగే వెనక్కి వాలి సీతని గుండెల మీదకి తెచ్చుకున్నాడు. నవ్వుతూ చూస్తోంది. ఆమె నవ్వుని అలాగే చూస్తున్నాడు. 9 నెలలు పడడంతో చబ్బీగా ఉన్న బుగ్గలని చూస్తుంటే నిజంగా చాలా అందంగా అనిపిస్తోంది. అతని సతీదేవి నార్మల్ టైంలో కంటే ఇప్పుడు చాలా అందంగా తయారైంది సీత. ఇలా ఇంత అందమైన భార్యని పక్కన పెట్టుకొని చూస్తూ ఉండడం చాలా కష్టమంటూనే ఎర్రగా నవనవలాడుతున్న పెదాలని వేలితో టచ్ చేస్తూ "ప్రెగ్నెంట్ టైంలో ఇంత అందంగా ఉంటారా? నిజంగా ఇంత అందంగా ఉన్నావో తెలుసా?" అంటూ ఆమె పెదాలని నాలుకతో లిక్ చేస్తూ సున్నితంగా అందుకున్నాడు. ఇక పెదవుల స్పర్శకి ఒంట్లో ఏవేవో జరుగుతుంటే అతని వీపుని చుట్టేసి కళ్ళు మూసుకుంది సీత. ప్రెగ్నెంట్ టైంలో మూడ్ స్వింగ్స్ ఉంటాయని తెలిసిన ధీర్ ఆమె బాడీలో కలుగుతున్న మార్పులని గమనిస్తూ "ఆర్ యూ రెడీ?" అన్నాడు చెవిలో. ప్రొసీడ్ అవ్వకుండా అడుగుతున్నాడని చిరుకోపంగా చూసింది. ఆమె చూపులని నవ్వుతూ చూస్తూ ఆమెను మెల్లగా కిందకి టర్న్ చేసి ఆమె ఎదపై పైటని తప్పించి ముద్దులతో మైకంలోకి దింపాడు. ఆమెని ఒక గంట పాటు అతని మాయలో పూర్తిగా ముంచేసి ఆమెను చూశాడు. నవ్వుతూ చూస్తోంది సీత. "వన్ మోర్ టైం బేబీ" అన్నాడు ఆమె ఫేస్పై అల్లరి చేస్తున్న కుర్రని చెవి వెనక్కి నడుతూ. గుడ్లు పెద్దవి చేసి వద్దు అన్నట్లు తలూపి "ఈ టైంలో అంత రిస్క్ తీసుకోవడం అవసరమా?" "అవసరమే. బేబీ బయటకు రావడానికి దారి సుగమం చేస్తున్నాను" అన్నాడు. "సిగ్గులేదు మీకు" అంటూ ధీర్ వీపుపై ఒకటేసింది. "డాక్టర్ చెప్పింది వినలేదా? ఎన్నిసార్లు ఇంటిమేట్ అయితే నీ డెలివరీ అంత ఈజీ అవుతుందని? నా వంతు సహకారం అందించాలిగా. ఎలాగో ఆ పెయిన్స్ నువ్వే భరిస్తావు. నాకు ఆ ఛాన్స్ ఉండదు. చూస్తూ బాధపడడం తప్ప" అంటుంటే "ఒక మనిషి మీద ఇంత ప్రేమ చూపించడం మీకు మాత్రమే సాధ్యమేమో" అంటూ అతని హత్తుకుంది. ఆమె తలపై ముద్దు పెట్టి "స్టార్ట్ చేద్దామా?" అన్నాడు. అతని గుండెల మీద గిల్లింది సీత. "మరి ఒకసారి నీ అవతారం చూసుకున్నావా? ఇలా హత్తుకుంటే ఫీలింగ్స్ రావా?" అంటూ ఆమెను చూశాడు. అతని కళ్ళపై చేతులు పెట్టి ఆమె గుండెల మీదకి బెడ్షీట్ని లాక్కుంది. ఇంతకు ముందు ఉన్న నొప్పి మరింత ఎక్కువ అవుతుంటే "ఏవండి" అనింది చిన్నగా. ఏంటని సీతని చూశాడు. "కడుపులో నొప్పొస్తోంది" అనింది.
ఆర్ యూ సీరియస్? అవును అన్నట్లు తలూపింది. పద హాస్పిటల్కి వెళ్దాం అంటూ ఆమెకు చీర కట్టి తొందర చేస్తుంటే దీరి చేయి పట్టి దగ్గరికి లాక్కొని అతని పెదాలని గాఢంగా ముడేసింది సీత. ఆమె నుండి అలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయని ధీర్ దేనికో టెన్షన్ పడుతుందని అర్థమై స్మూత్గా కిస్ చేస్తూ నేనున్నాను అన్న భరోసా ఆ ముద్దులో తెలియజేస్తూ వదిలి నీకేం కాకుండా చూసుకోవడానికి నేనున్నాను, టెన్షన్ పడకు, ఏ ఆడపిల్లకి తప్పదు, అది మీరే భరించాలి, ఆ అదృష్టాన్ని దేవుడు మీకిచ్చాడు, లేట్ చేస్తే ప్రాబ్లం అవుతుందని ఆమెను రెండు చేతుల్లో ఎత్తుకొని బయటకు తీసుకొస్తుంటే హాల్లో ఉన్న సావిత్రి, పార్వతి పరుగున వచ్చారు. హాస్పిటల్కి రండని చెప్పి సీతని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరాడు. భర్త గుండెలపై హాయిగా అనిపిస్తుంటే నొప్పి కూడా తీయగా ఉంది. నిమిషాల్లోనే హాస్పిటల్ రావడంతో ఆమెను స్ట్రెచర్పై పడుకోబెట్టి విషయం చెప్పాడు ధీర్. త్వరగానే అడ్మిట్ చేసుకోవడంతో లేబర్ రూమ్కి తీసుకెళ్తుంటే అతని చేతిని వదలలేదు సీత. ఆమె వెంటే వెళ్ళాడు అతను కూడా. డెలివరీ అవుతున్న ఆమె అరుపులని లైవ్లో చూస్తున్న ధీర్కి ఏం చేయాలో పాలుపోవట్లేదు. ప్లీజ్ సీత, కొద్దిగా ఓర్చుకో, అయిపోయింది. ఏంటో ఆమె అలా అవస్థపడుతుంటే గుండె మెలిపెట్టినట్లు అవుతున్నా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్న అతని నిస్సహాయ స్థితికి అతని మీద అతనికి కోపం వస్తోంది. సీతకి పెయిన్స్ తీసి తీసి ఒంటి నిండా చెమటలు ఆమె వల్ల అవ్వక ధీర్ ఒడిలోనే వాలిపోయింది. డాక్టర్, వాట్ హ్యాపెన్ అన్నాడు బేలగా చూస్తూ. బేబీ వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రాబ్లం అవుతోంది. ధీర్ గారు, అలాగే పుష్ చేయమనండి, ఇంకొంచెం పుష్ చేస్తే తల బయటకు వస్తుంది అని చెబుతుంటే సీత ప్లీజ్ రా అంటూ లాలనగా ఆమెను పిలుస్తున్నాడు. నీరసంతో ఆమె కళ్ళు మూతలు పడుతున్నాయి. ఏం చేయాలో అతనికి అర్థం కావట్లేదు. ఆ బాధ అతను భరించేదుంటే డెఫినెట్గా భరించేవాణ్ణి అని మనసు బాధకి గురవుతుంటే తల విదిల్చుకొని పోతున్న ప్రాణానికి అతని శ్వాస ఆయువుగా మారేలా చేసి సతీ పెదాలని అందుకున్నాడు. అప్పటి వరకు భారంగా మారిన శ్వాస, భర్త ఇస్తున్న ఆయువు, పోతున్న ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపిస్తుంటే అతని స్పర్శకి శక్తి రావడంతో ఆమె కడుపులో కదలికలు ఏర్పడి నొప్పి ఒక్కసారిగా పెరగడంతో హా అంటూ గట్టిగా అరిచింది. ఆమె పెదాలు వీడి ఆమె చేతులని గట్టిగా పట్టుకున్నాడు ధీర్. చివరి అరుపుగా బేబీ బయటకు రావడంతో అలసిపోయి అలాగే స్పృహ తప్పింది సీత. డాక్టర్, తనకేమైంది అని కంగారుగా బేబీ బయటకు వచ్చింది అన్న ఆనందం కూడా లేకుండా భయంగా అడుగుతుంటే డోంట్ వరీ ధీర్ గారు, అంత పెయిన్స్ భరిస్తే నీరసంతో స్పృహ తప్పుతారు. మేము సెలెన్స్ పెడితే స్పృహలోకి వస్తుంది. ఇదిగో మీ బాబు అంటూ వాడిని తీసి అతని చేతిలో పెట్టగానే ధీర్ పెదవులపై అప్పటి వరకు ఉన్న టెన్షన్ పోయి స్వచ్ఛమైన నవ్వు విరిసింది. అచ్చం సీతలాగే ఉన్నాడు. పాలుగారే బుగ్గలు, గులాబీ రేకుల్లా ఉన్న పెదాలు ముద్దుగా అనిపిస్తుంటే వేలితో చిన్నగా టచ్ చేయగానే అతని మదిలో ఏదో అలజడి. మొదటిసారి ఆ ఫీలింగ్ చాలా కొత్తగా అనిపించింది అతనికి. నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ అని గర్వం అతని పెదవులపై. మనసులో ఏవేవో ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు ధీర్. అంతలో అతని గుండెలపై వాడి చిట్టి పాదంతో ఒక కిక్ ఇవ్వగానే ఈ లోకంలోకి వచ్చి ఎదురుగా ఉన్న వాస్తవాన్ని చూశాడు. వాడలా తన్నగానే నవ్వుతూ కొడుకుని గుండెలకి అదుముకున్నాడు. ఈ సంతోషాన్ని బయట ఎదురు చూస్తున్న తల్లిదండ్రులతో పంచుకోవాలని వెంటనే బాబుని తీసుకుని బయటకు వెళ్ళి మామ్ అన్నాడు. ఏడుపులు వినిపిస్తున్న వైపు చూసిన సావిత్రికి ఎదురుగా మనవడు కనిపించగానే ఆమె సంతోషం ఆకాశాన్నంటింది. కంట్లో నీరు చేరి పరుగున కొడుకు దగ్గరికి వచ్చి అతని చేతిలో ఉన్న మనవడిని మెల్లగా ఆమె చేతిలోకి తీసుకొని ముద్దులతో ముంచేయాలన్నంత ముద్దుగా అనిపిస్తుంటే ఆ పని చేయకుండా కళ్ళల్లో నీళ్లు నింపుకొని వాడిని రెప్పవేయకుండా చూస్తోంది సావిత్రి. ఎంతసేపు ఎత్తుకున్నా తనివి తీరదని తెలిసి పక్కనే ఉన్న పార్వతి చేతిలో పెట్టింది వాడిని. ఇక బాబుని చూసి మురిసిపోయింది పారు ఆంటీ. తాతలు ఇద్దరు పిన్ని కూడా వాడిని ముద్దు చేశారు. కాసేపటికి స్పృహలోకి వచ్చిన సీత దగ్గరికి వెళ్ళాడు ధీర్. భర్తని చూసి చిన్నగా నవ్వింది. ఎలా ఉంది అని తల నిమురుతూ అడిగాడు. బావుందంటూ తలోపింది. ఇదిగో అంటూ బాబుని సీత గుండెలపై పెట్టి చూపించాడు. ఒకసారిగా ఆమె కళ్ళు మెరిసిపోయి కళ్ళల్లో నీళ్లు చేరాయి సంతోషంతో. అటు కొడుకుని ఇటు భార్యని చూస్తున్న అతనికి రెండు కళ్ళు చాలవేమో అన్నట్లు అనిపించింది. ఇక్కడ గీతకి శ్రీమంతం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ధీర్కి కాల్ చేయాలని మొబైల్ చేతిలోకి తీసుకోగానే అతని మొబైల్ రింగ్ అయింది. లిఫ్ట్ చేసి నేనే నీకు కాల్ చేద్దామనుకున్నారా, నువ్వే చేశావు. అవునా, సీతకి బాబు పుట్టాడ్రా అన్నాడు ధీర్.
ఓ కంగ్రాట్స్ అంటూ చాలా సంతోషంగా చెప్పాడు. థ్యాంక్ యూ రా. గీతకి కూడా శ్రీమంతం చేయాలనుకుంటున్నాను. అందుకే కాల్ చేయాలనుకున్నాను అంటుంటే కంగ్రాట్స్ అంటూ ఇప్పుడు రావడం అస్సలు వీలు కాదు. మీరే రండి అని చెబుతుంటే సరే నేను ఈవినింగ్ వచ్చి కలుస్తాను అని చెప్పి కాల్ కట్ చేశాడు. ఏమైందని ఆతృతగా అడుగుతున్న గీతకి మీ అక్కకి కొడుకు పుట్టాడంట అని చెప్పాడు. చాలా సంతోషం అనిపించింది ఆమెకి. అయితే మా అక్క నా శ్రీమంతానికి రాదన్నమాట అని డల్గా చెబుతుంటే మీ అక్క రాకుంటేనే మనమే వెళ్దాం. కడుపుతో ఉన్నవాళ్ళు డెలివరీ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు నాన్న అనింది కుసుమ అప్పుడే లోపలికి వస్తూ. అయితే అక్కని కలవడం కుదరదా? ఒక 1 మంత్ ఆగి వెళ్దువులే అనింది. ఇటు గీతకి శ్రీమంతం ఏర్పాట్లు ఘనంగా చేశారు. డాక్టర్ తనకి బెడ్ రెస్ట్ ఇవ్వాలని చెప్పడంతో చాలా కేర్గా చూసుకున్నాడు విరాట్. ఇక అప్పుడే లోపలికి వచ్చిన విరాట్ మావయ్యని చూసి అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. నన్ను క్షమించలుడు అంటూ విరాట్ కాళ్ళ మీద పడ్డాడు. నువ్వు చేసింది చిన్న తప్ప క్షమించడానికి? పెళ్లి పీటల మీద నుండి నా భార్యని కిడ్నాప్ చేశావు. నిన్ను జీవితంలో క్షమించను. నా కంటికి కనిపించకు. ఇక్కడి నుండి వెళ్ళు అని అరిచాడు. నేను చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాను. నా కూతురు నిన్ను మర్చిపోలేక పిచ్చిదైపోయింది. నాకు అర్థమైంది. మీ అమ్మ విషయంలో నీ విషయంలో తప్పు చేసినందుకే దేవుడు నాకు ఇలా చేశాడని అని చెబుతుంటే బాధగా చూసింది కుసుమ. నువ్వేం మాట్లాడుతున్నావు అన్నయ్య? అవునమ్మా, నా కూతురికి పిచ్చి పట్టింది. చేసుకుంటే విరాట్ని తప్ప ఎవరిని చేసుకోనని మొండి పట్టుపడుతుంటే బలవంతంగా పెళ్లి చేయాలనుకున్నాను. ఆత్మహత్య చేసుకుంటుంటే ఆపాము. ఇక అప్పటి నుండి మనుషులతో మాట్లాడడం మానేసింది. ఏవో పిచ్చిగా మాట్లాడుతూ మొదలుపెట్టింది. డాక్టర్స్కి చూపించాం కానీ ఆమె కోరిక ఏంటో తీరిస్తే పిచ్చి నయమైపోతుందని చెప్పారు అని చెబుతుంటే విరాట్కి కూడా వీళ్ళు చేసిన తప్పుకి పాపం తను బాధ అనుభవిస్తుందని బాధేసింది. వింటున్న గీత పరిస్థితి కూడా అలాగే ఉంది. నీ కాళ్ళు పట్టుకుంటా అల్లుడు. నా కూతురితో ప్రేమగా మాట్లాడి దాని పిచ్చిని తగ్గించు. మళ్ళీ మామూలు మనిషిని చేయని విరాట్ కాళ్ళని పట్టుకోగానే దూరం జరిగి మీకోసం కాకపోయినా మీ కూతురు కోసమైనా వస్తాను, మీరెళ్ళండి అని ఫంక్షన్ డిస్టర్బ్ అవుతుందని వెంటనే పంపించాడు. ఇక నిండుగా రెడీ చేసిన గీతని చైర్లో కూర్చోబెట్టి ఇవన్నీ పట్టించుకోకు గీత, అంతా నేను చూసుకుంటాను అంటుంటే సరే అంటూ తలూపింది. అందరూ ఒక్కొక్కరుగా వచ్చి గీతని ఆశీర్వదించి వెళ్ళిపోతున్నారు. విరాట్ కూడా భార్య అలా నిండుగా కనిపిస్తుంటే కళ్ళు పెద్దవి చేసి అలాగే చూస్తూ ఆమెను ఆశీర్వదించి నిండు నూరేళ్లు ఇంతే సంతోషంతో ఉండాలి అని దీవించాడు. హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొచ్చారు సీతని. ఇల్లంతా శానిటైజ్ చేయించి తనకి స్పెషల్గా అరేంజ్ చేయించిన రూమ్కి షిఫ్ట్ చేశాడు. బారసాల ఫంక్షన్ను గ్రాండ్గా నిర్వహించి తన బంధువులు, స్నేహితులు, బోర్డ్ మెంబర్స్, పార్ట్నర్స్, ఎంప్లాయీస్ అందరినీ ఆహ్వానించాడు. అందంగా ముస్తాబైన భార్యని, కొడుకుని చూసి నవ్వుతూ దగ్గరికి వెళ్ళాడు ధీర్. ఆమె చేతిలో ఉన్న కొడుకుని అతని చేతిలోకి తీసుకొని తన బోర్డ్ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి తన కొడుకుని చూపించాడు. అచ్చం నీలాగే ఉన్నాడు రణ్ధీర్ అంటుంటే నవ్వాడు. ఇక ఫంక్షన్ స్టార్ట్ అయింది. బాబుని క్రెడిల్లో వేసి పేరు పెట్టమనగానే ఏం పేరు పెట్టాలో అర్థం కావట్లేదు అతనికి. పేరు పెట్టండి అనింది సీత పక్కనే ఉండి. సడన్గా ఏదో పేరు స్ట్రైక్ అయినట్లు దివిత్ అన్నాడు. ధీర్లో మొదటి అక్షరం ది, సీతలో చివరి అక్షరం త, రెండు కలుస్తాయని. ఇక ఆ పేరు అందరికీ నచ్చడంతో చెవిలో 3 సార్లు చెప్పించాడు పంతులు గారు. ఇక బారసాల ఫంక్షన్ చాలా హ్యాపీగా జరిగిపోయింది. ఇక్కడ గీతకి కూడా పెయిన్స్ మొదలవడంతో హాస్పిటల్కి తీసుకెళ్లాడు విరాట్. గీత కొన్ని గంటలు అవస్థపడి పాపకి జన్మనిచ్చింది. ఆ సంతోషం అంతా ఇంత కాదు. గీత ఎలా ఉంటుందో అని టెన్షన్ పడ్డ విరాట్ అతని టెన్షన్కి తెరదింపుతూ పాప అతని చేతిలోకి రావడంతో చెమ్మచేరిన కళ్ళతో పాపని ప్రేమగా హత్తుకున్నాడు. థ్యాంక్ యూ గీత, ఇంత బాధ ఉంటుందని నాకు తెలీదు. అమ్మ అవడం అంటే చాలా చిన్న మ్యాటర్ అనుకున్నాను. తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఒక బిడ్డకు జన్మనిస్తుందనుకోలేదు అంటూ అతని ప్రేమని ఎంత చూపించాలనుకున్నా తనివి తీరకపోవడంతో నీ కంటి నుండి కన్నీటి చుక్కని రాకుండా చూసుకుంటాను అని గీతకి ముద్దిచ్చి పుట్టిన పాపని ఆమె చేతిలో పెట్టాడు. ఇక ఇరు కుటుంబాలు వాళ్ళ వాళ్ళ పిల్లలతో చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ మౌని మంచి మార్క్స్తో పాస్ అయ్యి ఏదైనా కంపెనీలో జాబ్ చేయాలనుకుంటున్న తనకి ఆమెను యూఎస్ పంపించాలనుకున్నాడు. మీరేం మాట్లాడుతున్నారు బావా? నేను యూఎస్ వెళ్ళడం ఏంటి? ఇప్పటికే మీరు నా మీద చాలా ఖర్చు పెట్టారు. అదంతా వడ్డీతో సహా నేను తీర్చేయాలనుకుంటున్నాను. ఏంటి, కాస్త సెటిల్ అయ్యావేమో, మాటలు బాగా వస్తున్నాయా? అది కాదు బావా, తప్పుగా అనుకోకండి. ఆడపిల్ల డబ్బుని వాడుకోకూడదు.
అత్యవసర పరిస్థితుల్లో వాడుకున్న వెంటనే తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే పాపం తగులుతుంది అంటుంటే, అదంతా నాకు తెలీదు. రేపే నీ ఫ్లైట్, వెంటనే యుఎస్ బయలుదేరాలి. నువ్వు నన్ను కన్విన్స్ చేయాలని చూడకు అని చెప్పి వెళ్ళిపోయాడు ధీర్. అక్క భర్త తండ్రి కంటే ఎక్కువ బాధ్యత తీసుకుంటుంటే తన కళ్ళు చెమ్మచేరి ఏం మాట్లాడాలో ఆమె గొంతు మూగబోయింది. అందరికీ బాయ్ చెప్పి ఎయిర్పోర్ట్కి బయలుదేరింది. ఇంకో 2 ఇయర్స్ కష్టపడితే నువ్వు అనుకున్న గోల్ని రీచ్ అవుతావు. సొంతంగా బిజినెస్ పెట్టుకోవచ్చు. నీకు నేను సపోర్ట్ చేస్తాను అంటున్న బావ మాటలకి, మీరు ఇంత ప్రేమ చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నాను బావా. బావ అనడం కంటే తండ్రి స్థానం ఇవ్వాలనిపిస్తోంది మీకు. అందరికంటే ఎక్కువ కేరింగ్ చూపిస్తున్న జీవితాన్ని అందలానికి ఎక్కించారు మీరు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను అంటుంటే, అనవసరమైన వాడి గురించి ఆలోచించకుండా నీ స్టడీస్ మీద ఫోకస్ చేసి మాస్టర్స్ కంప్లీట్ చేయి. అదే నువ్వు తీర్చుకునే నా రుణం అన్నాడు. సరే బావా, తప్పకుండా అని అతనికి మాటిచ్చి కార్ ఆగడంతో కారు దిగింది. చెక్ ఇన్ అయ్యి లోపలికి వెళ్తుండగా ఆమె చూపులు ఎందుకో ఎయిర్పోర్ట్ మొత్తాన్ని వెతికాయి. దూరం నుండి చూస్తున్న ధీర్ ఏమైందని సైగ చేశాడు. ఏం లేదు అంటూ తలూపి ముందుకెళ్తుంటే ఒక్కసారిగా ఆమె చూపులు, ఆమె అడుగులు అక్కడే ఆగిపోయాయి. 6 అడుగుల హ్యాండ్సమ్ హంక్, మస్క్యులర్ బాడీ, డాషింగ్ యాటిట్యూడ్తో అలా నడుచుకుంటూ వస్తున్న హీరో విహాన్. హౌ ఆర్ యూ బేబీ అన్నాడు దగ్గరికి వచ్చి. కళ్ళు నోరు తేలేసి చూస్తున్న మౌని అతని మాటకి తేరుకొని నువ్వు అనింది. నేను గుర్తులేదా అన్నాడు. విహాన్ అనింది. థ్యాంక్ యూ సో మచ్ బేబీ గర్ల్ అన్నాడు. నవ్వింది చిన్నగా. లైఫ్లో సెటిల్ అయ్యి అంతే ప్రేమతో నా ముందుకి రా అన్నావు కదా, వచ్చాను. నీ మీద ఇసుమంత ప్రేమ కూడా తగ్గకుండా ఇంకా ఎక్కువ ప్రేమతో నీ ముందున్నాను. ఇప్పటికైనా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్న విహాన్ మాటలకి పక్కన వచ్చి నిలబడ్డాడు ధీర్. అతనికి సమాధానం చెప్పకుండా తల తిప్పి ధీర్ని చూసింది మౌని. చూస్తున్నాడే కానీ మాట్లాడట్లేదు. ఏం చెబుతాడా అని చూస్తోంది మౌని కూడా. చెప్పు మౌని అన్నాడు విహాన్. చెప్పకుండా ధీర్నే చూస్తోంది. ఇటు మాట్లాడుతుంటే అటు చూస్తావేంటి అన్నాడు ఆమె చెయ్యి పట్టుకొని అతని వైపుకు తిప్పుకుంటూ. అలా ఎదురుగా నిలబడితే ఆమె గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో ఆమెకి మాత్రమే తెలుసు. చెప్పలేని అలజడి కొన్నేళ్లు అతన్ని ఎంత చూడాలనిపించినా ఆ కోరికని అదిమిపెట్టి అతన్ని దూరం పెట్టింది. ఇప్పుడు ఇంత దగ్గరగా నిలబడి ఇలా మాట్లాడుతుంటే ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇటు చూస్తే ఫ్యూచర్, ఇంకోవైపు ఆమె మనసుకు నచ్చిన చిలికాడు. ఎవరిని వదులుకున్నా మళ్ళీ తిరిగి రానివి జీవితంలో. చెప్పు మౌని అడుగుతున్నాడు కదా అన్నాడు ధీర్. ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా నిలబడింది. కానీ ఏం మాట్లాడట్లేదు. చెప్పు మౌని అంటూ ఆమె చేయి పట్టి కుదేస్తున్నాడు విహాన్. నేను చదువుకోవడానికి యుఎస్ వెళ్తున్నాను అనింది. నేను లైఫ్లో సెటిల్ అయ్యి నా కంటికి కనిపించని చెప్పావు కదా, మాట తప్పుతావా అన్నాడు. బావ వైపు బేలగా చూసింది. నా నిర్ణయంతో కాదు, నీ మనసు ఏం చెబితే అదే విను అన్నాడు ధీర్. నాకు చదువుకోవాలనుంది, తనతో ఉండాలనుంది అనింది ధీర్ వైపు చూసి. విహాన్ పెదవులపై నవ్వు విరిసింది ఆమె నిర్ణయం విని. మరిప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? చదువుకుంటావా, విహాన్ని పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అర్థం కావట్లేదు. రెండూ కావాలనిపిస్తోంది. అయితే నిన్ను పెళ్లి చేసుకున్నాక చదివిస్తాను, ఓకేనా అన్నాడు. విహాన్ మాటలకి మౌని పెదవులపై నవ్వు వచ్చి చేరగా ధీర్ని చూసింది. చిన్నగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ సో మచ్ మౌని అంటూ మౌనికని గట్టిగా హత్తుకొని గిరగిరా తిప్పేశాడు విహాన్. నిజంగా ఆమె కోరికలు రెండూ నెరవేరడంతో ఆమె మనసు గాలిలో తేలుతోంది. ఇన్ని రోజులుగా అతని ప్రేమకి దూరమైన మౌని సడన్గా అంత ప్రేమని చూపించేసరికి వేరే ఆలోచనలు లేకుండా కళ్ళు మూసుకొని అతని ప్రేమను ఆస్వాదిస్తోంది. ఇక ఇరు కుటుంబాలు ఇద్దరు పెళ్లికి ముహూర్తాలు పెట్టించి ఘనంగా పెళ్లి జరిపించారు. సీతతో హనీమూన్ వెళ్లాలన్న ధీర్ కోరిక తీరడంతో చాలా ఎంజాయ్ చేశాడు ధీర్. సీత కూడా, వాళ్ళతో పాటు విరాట్ ఫ్యామిలీ కూడా. ఇది హనీమూన్ కాదురా, టూర్ అంటారేమో. పిల్లల్ని తీసుకుని ఎవరైనా హనీమూన్ వెళ్తారా అంటుంటే నవ్వారందరూ. ఇక ఈ స్టోరీ ఇంతటితో సమాప్తం. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేస్తే ఐఎమ్ సో హ్యాపీ. రేపటి నుండి నా గుండె చప్పుడును స్టోరీ ఇవ్వాలనుకుంటున్నాను. ప్లీజ్ కాస్త సపోర్ట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.